కష్టాలకు భయపడకుండా శ్రమిస్తే విజయం లభిస్తుందని చిత్తూరు జిల్లా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్ అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన సునీల్ కుమార్ రెడ్డి భవిష్యత్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని చెప్తున్నారు. తల్లిదండ్రులకు పేరు తెచ్చేలా యువత ప్రవర్తన ఉండాలన్నారు. ప్రజాసేవే జీవిత లక్ష్యం అంటున్న సునీల్ కుమార్ రెడ్డితో మా చిత్తూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ ఫేస్ టు ఫేస్. నమస్కారం, వెల్కమ్ టు వైకే టీవీ. నేను శివకుమార్. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు యువతరం చాలా చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా పక్కదారి పడుతున్నారు. అదేవిధంగా డ్రగ్స్ కావచ్చు, అనేక విధాల పక్కదారి పడుతున్నారు. సో దీనిలో భాగంగానే ఇప్పుడు ఒక సామాజికవేత్తగా యువతకు పరిచయమైనటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. ఎవరు తను అంటే ఇప్పుడు కర్ణాటకకు సంబంధించి ఏదో లయన్స్ క్లబ్ ఉందో దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన ఎవరు, ఆయన ఏం చేయబోతున్నారు, ఏం చేశారనే విషయం పైన అంతే మనం మాట్లాడదాం. అన్నా నమస్తే. నమస్తే అన్నా, అంటే ఒక సునీల్ రెడ్డి అనే వ్యక్తి యువతరానికి సంబంధించి ఏం చేయబోతున్నారు, ఇప్పటిదాకా ఏం చేశారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? యువత అనేది మన దేశ భవిష్యత్తు, దేశ నిర్మించే వాళ్ళు యువత అనేది. ఓకే. సో నేను కూడా ఒకప్పుడు ఇక్కడే, మాది గ్రామం వచ్చి గుండ్లపల్లి, కొల్తూరు పంచాయతీ, పెద్ద పంచాయతీ మండలము. ఇప్పుడు ప్రస్తుతము బెంగళూరులో ఉంటున్నా. అక్కడ వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ వేరే బిజినెస్ అంతా చేస్తూ కొంతవరకు సంపాదించుకొని ఉన్న దాంట్లో ఏదైనా చేయాలి. కర్మభూమి అంటారు చూడు, జన్మభూమి కర్మభూమి అంటారు. కాబట్టి మనము బెంగళూరులో కూడా చేస్తుంటాము ఇంతకుముందు అనేక సేవా కార్యక్రమాలు కానీ, యూత్ ఓరియంటెడ్, సీనియర్స్ కానీ, అనేక అనాథులకు కానీ, అనాథాశ్రమాలకు బ్లైండ్ ట్రస్ట్ ఉంది, దాంతో కూడా నేను అసోసియేట్ అయ్యాను. ట్రస్ట్ మీ ఓన్ ఉందా లేకపోతే మీరు పనిచేస్తున్నారు? సొంతం అనేది ఉంది, ప్లస్ మేము అసోసియేటెడ్ ఉన్నాం. ఈ మధ్య బ్లైండ్ క్రికెట్ అనేది మీరు వినింటారు, దానికి కూడా నేను వన్ ఆఫ్ ది సపోర్టర్. యాక్చువల్ గా బ్లైండ్ క్రికెట్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ మొన్న గెలిచారు లాస్ట్ మంత్. సో వాళ్ళకి కూడా నేను టెక్నికల్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటాను. ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు చేయడం అనేది నా యొక్క హాబీ. ఓకే. అందరూ ఓన్లీ ఫర్ ఏపీనే అంటే మీరు ఏపీలో పుట్టి చిత్తూరు డిస్టిక్ లో పుట్టిన తర్వాత కర్ణాటకలో ఉన్నారు, స్థిరపడినారు, అక్కడ చేస్తున్నారు అంటే అక్కడికే పరిమితమా లేకపోతే ఏపీకి సంబంధించి చేశారు ఇప్పుడు దాకా? ఓకే, ఈ సేవ చేయడానికి సరిహద్దులు అంటూ లేవు. అవును. యాక్చువల్ చెప్పాలంటే నేను ఆంధ్రాలో చేశాను, కర్ణాటకలో చేశాను, తమిళనాడులో చేశాము, కేరళలో చేశాము. ఇంకా చెప్పాలంటే నార్త్ ఇండియాలో ఎవరికో ఒక హార్ట్ పేషెంట్ కి ఏదో సహాయం కావాలన్నప్పుడు ఇక్కడి నుంచి మేము డబ్బులు ఫండ్ రైజ్ చేసి వాళ్ళకి సహాయం చేశాం. నాది ఒకటే, సేవ అనేది ఒక ఆపర్చునిటీ, అంటే ఒక అవకాశం. మనిషికి జీవితంలో పరిపూర్ణత కోసం ఒక అవకాశం. అది దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆ పరిపూర్ణత జీవితానికి చేసుకోవాలంటే మనం అంటూ ఏదైనా ఒక గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని నేను సేవాభావంతో అనేక ఏరియాల్లో చేస్తున్నా. కర్ణాటక కంటూ పరిమితి ఏం లేదు. ఇదే డిసెంబర్ లాస్ట్ టైము మన పెద్ద పంజాని వైద్యశాలలో, గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యశాలలో నియోనెటల్ రేడియేటర్ 2 లక్షలు పెట్టి విలువ చేసి ఈ చుట్టుపక్కల ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేదు. అలాంటిది అక్కడ నెసెసిటీ అని చెప్తానే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటున్న కాన్సెప్ట్ వాళ్ళు చెప్పిన వెంటనే స్టేజింగ్ కాబట్టి చెప్పిన వెంటనే వెనక ముందు చూడకుండా అప్పటికప్పుడు ఆర్డర్ చేసి విత్ ఇన్ 1 వీక్ లో ఇక్కడ డెలివరీ చేపించి దాన్ని ఇన్స్టాల్ చేసి ఈ రోజు అనేక మంది పుట్టిన వెంటనే వాళ్ళకి రేడియేషన్ ఇస్తే వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంటది, భవిష్యత్తు బాగుంటది అని చెప్పేసి వాళ్ళకి ఇమీడియట్ గా చేసాం. అదే విధంగా 9 గ్రామాల్లో 9 దేవస్థానాలు కట్టించాము, కమ్యూనిటీ హాల్స్ కట్టించాము. ఎక్కడెక్కడ అవకాశం ఉందో, ఇప్పుడు ఆకురేపల్లో ఒక దేవస్థానము, మీరు చెన్నారెడ్డిపల్లి దగ్గర ఈశ్వన్ గుడి దేవస్థానం చూస్తే దానికి 3 లక్షలు విలువే సామాగ్రి కాదు, నేను ఫైనాన్షియల్ గా వాళ్ళకి సపోర్ట్ చేశాను. దాని ఇంకా పరిపూర్ణతకి కాంపౌండ్ ఉంది, దాన్ని కూడా నిదానంగా చేస్తామని చెప్పాము. ఈ రోజు కొల్తూరులో 2 లక్షలు పెట్టి స్టేజ్ కట్టించాము. ఇలా చెప్పుకుంటా పోతే అమౌంట్ ఆడిన ఇంపార్టెంట్ కాదు, కానీ ఏమి చేసాం అక్కడ, అది ఎలా ప్రజలకు ఉపయోగపడతా ఉంది, స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగపడతా ఉంది అనేది నా కాన్సెప్ట్. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎంత ఉన్నతమైన మాటలతో అయితే ఆయన చెప్పడం జరిగింది. యువత కావచ్చు, లేకపోతే సహాయం చేసే వ్యక్తులు ఎవరినా కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి మార్గాలను ఉపయోగించుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ రాబోయే రోజుల్లో ఆయన ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా వైకే టీవీ ద్వారా ఆకాంక్షిస్తూ ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్టిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.